హలో! ఎప్పుడు మా హోమ్ టూర్ అడుగుతూ ఉంటారు. అసలు కుదరట్లేదండి టైము. మొత్తం ఇల్లంతా పెయింట్ ఏసేసి చేద్దాము అనుకుంటే అవ్వలేదు. వాల్ పేపర్స్ అయితే అయిపోయాయి. ఎవ్రీ 2 ఆర్ 3 ఇయర్స్‌కి ఇంటికి పెయింట్ చేయిస్తూ ఉంటాను. బట్ హాల్ టూర్ చేద్దాము అని ఈరోజు నేను, యషు ఫిక్స్ అయ్యాము. మా హాల్ ఇది. మీరు చాలా సార్లు షార్ట్‌లో చూసుంటారు. పెద్ద హాలు. ఈ ఇల్లుని 2008లో నేను, మా ఆయన చాలా చాలా ఇష్టంగా, చాలా కష్టపడి కట్టించుకున్నాము. హాల్‌కి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే హాల్ కొంచెం చిన్నగా ఉంటుంది. అంటే లోపలికి ఉంటుంది. ఇక్కడ స్టెప్ లాగా నేనే పెట్టించుకున్నా అనమాట. ఎందుకంటే హాల్‌లో ఎప్పుడైనా ఇలా కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కిందకి పెట్టమంటే బిల్డర్ ఏంటో ఇలా పెట్టాడు. బట్ చాలా బాగుంటుంది సిట్టింగ్. హాల్లోకి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ దేవుని రూమ్ ఉంటుంది. మీరు మా దేవుని రూమ్ చూసారు కదా, చాలాసార్లు చూసారు. రండి. లాస్ట్ వీక్లో నేను వారాహి అమ్మని తెచ్చుకున్నాను చూడండి. మొన్న అమావాస్య రోజు అమ్మని పెట్టుకున్నాను. లక్ష్మీదేవి ఇలా రోజు పొద్దున పూజ చేస్తాం మేము. చిన్న దేవుని రూము. అండ్ ఇది హాల్. ఇక్కడ ఉన్న ఫోటో గురించి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇది ఈటీవీ అభిరుచి మీకోసంలో ఎవ్రీడే నాకు కుకరీ షో వస్తుంది గత 10 ఇయర్స్గా. అయితే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా నేను అందరికీ లంచ్ ఇచ్చాను మన ఇంట్లో. లంచ్కి వచ్చేటప్పుడు మా ఆఫీస్ వాళ్ళు టీం అంతా తీసుకొచ్చారన్నమాట. కిచెన్ కెమెరా టీం అందరూ కలిసి నాకు ఈ ఫోటో గిఫ్ట్ ఇచ్చారు. ఎప్పుడు తీసుకున్నానో తెలీదు, బట్ ఈ ఫోటోని ఇలా ఫ్రేమ్ చేయించి కట్టించారు. నాకు చాలా ఇష్టం. మీకోసం షో అనమాట. ఇదేమో ఐకియాలో తీసుకున్నాడు మా హస్బెండ్. దీంట్లో ఇలా పెట్టాం. నాకు చాలా ఇష్టం ఈ లక్కీ ప్లాంట్. ఎప్పుడు సంవత్సరం ఉంటుంది, సంవత్సరం తర్వాత కొంచెం పాడవుతూ ఉన్నప్పుడే మళ్ళీ కొత్తది నేను బుక్ చేసుకుంటాను అమెజాన్లో. ఇది ఎవరో గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఛార్జింగ్ లైట్. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చూపిస్తున్నాను మీకు అంతే. ఫ్లవర్ వాజ్ గురించి చెప్తే మీరు అవాక్ అవుతారు. ఇది మా బుధవారం సంత జరుగుతుంది. అక్కడ ఒక అతను బండి మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటే బేరం ఆడి ఎంతకు తీసుకున్నాను తెలుసా? జస్ట్ 200 రూపీస్కి ఫ్లవర్ వాజ్ తీసుకున్నాను. కానీ ఈ ఫ్లవర్ వాజ్లో పెట్టిన ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని ఐకియాలో, కొన్ని వేరే దగ్గర తీసుకున్నాను. ఓన్లీ వీటి కాస్ట్ వచ్చేసి 10,000. ఇవి ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం కావన్నమాట. అప్పుడు తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. 10 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ ఇది మొన్న హైపర్ మార్ట్ వెళ్ళాం కదా, అక్కడ కొన్నాము బోన్సాయ్ చెట్టు. 1000 రూపీస్కి మనకి పడింది. అండ్ పైన ఉన్నవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి తీసుకున్నాం. మధ్యలో ఉన్నాం చూసారా, నేను మా ఆయన ఫోటో. అది చికాగోలో. అప్పుడు పెళ్ళయింది, మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, చెర్రీబెర్రీ ఎవరు లేరు. ఇటు సైడ్ ఉన్నదేమో న్యూ ఇయర్కి, అది లండన్లో. ఇటు సైడ్ ఉన్నదేమో నేను ప్రెగ్నెంట్. ఆ రోజే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో ఆ ఫోటో నేను మా ఆయన తీసుకున్నాం. అక్కడ కింద బెర్రీ ఫోటో ఉందా, అది యశు గిఫ్ట్ ఇచ్చింది బెర్రీకి. అండ్ ఇక్కడ ఉన్నవేమో ఇది ఐకియాలో. ఇది చాలా స్పెషల్ మన ఇంట్లో. శిల్పారామంలో తీసుకున్నాను. ఎందుకు అంటే పిల్లల్ని చెర్రీ బెర్రీ రండి అట్లా ఏం పిలవను. పైన ఆడుకున్నా బయట ఆడుకున్నా జస్ట్ ఇలా సౌండ్ చేస్తే వచ్చేస్తారు. ఫ్యామిలీ మీటింగ్ అన్నా, లేకపోతే అమ్మ పిలుస్తుందంటే గంట కొడితే వచ్చేస్తారు. ఊరికి అలా చిన్న టైం పాస్. ఇది నేను మా మమ్మీకి ఇచ్చాను, లక్ష్మక్కకి ఇచ్చాను, రాధక్కకి ఇచ్చాను. అండ్ నేను కూడా తెచ్చుకున్నాను. అప్పుడు యశు నాకు పరిచయం లేదు కాబట్టి యశుకి ఇవ్వలేదు, బట్ బాగుంటుంది. మామూలుగా ఇది బయట కాలింగ్ బెల్ లాగా యూస్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇంట్లో అలా పెట్టాను. ఇక్కడ ఉన్నవేమో ఇవి ఆగ్రో మార్క్ అని చెప్పేసి మనకి సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను ఇవి 2. ఇది నిధి చెర్రీకి గిఫ్ట్ ఇచ్చింది తన బర్త్డేకి. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఫ్యామిలీ అన్నమాట. నేను, రాజేష్, చెర్రీ, బెర్రీ. ఇది చిలుకూరులో తీసుకున్నాం. 800 రూపీసో ఎంతో పడింది. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసాను. ఈ బుద్ధులవి చిన్నవి. టీవీ యూనిట్ ఇది. అండ్ ఇక్కడ ఏమున్నాయి చెప్పడానికి, ఇంకేం లేవు, అంతే. ఇటు సైడ్ వచ్చేస్తే కనుక ఇట్లాంటి చూపిస్తా. ఇది రాజేష్ కొన్ని రోజులు షిప్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశాడు, అప్పుడు వాళ్ళు ఇచ్చారు ఫ్యాక్టరీలో. అండ్ ఇది రావట్లేదు. ఇది మా పెళ్ళిలో తెలిసిన వాళ్ళు వెండి పత్రిక గిఫ్ట్ ఇచ్చారు. నేను, రాజేష్. ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, రీతు అని చెప్పేసి. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి కేక్స్ నేర్చుకుంది. నేను కేక్స్ చాలా బాగా చేస్తాను. నా దగ్గరకు వచ్చి అక్క కేక్స్ నేర్పించక్క అంటే, కేక్స్ నేర్పించాక థ్యాంక్స్ అక్క, సూపర్గా కేక్స్ నేర్పించావని చెప్పేసి
తన దగ్గర ఉన్న బాటిల్స్కి ఇలా ఎగ్తో గార్నిష్ చేసి ఇచ్చింది, ఇలా పెయింట్ చేసి ఇచ్చింది అనమాట గిఫ్ట్గా. చూడండి ఎంత బాగున్నాయో. ఎవరైనా నాకు గిఫ్ట్ ఇస్తే అలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. ఇది మా మమ్మీ శ్రీలంక నుండి తెచ్చింది. ఇదేమో గోవాలో కొనుక్కున్నాం. ఇదేమో నేను లండన్లో ఉన్నప్పుడు టింబర్ టాప్ హోటల్లో నేను వర్క్ చేసినప్పుడు నేను ఇంటికి వచ్చేటప్పుడు రోజ్ నాకు చాలా గిఫ్ట్ ఇచ్చింది. ఇట్లాంటివి ఒక 12 ఉన్నాయి. ఇక్కడ ఎందుకు పెట్టారో మరి నాకు కూడా తెలీదు. ఇది నేను ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నాకు ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారబ్బా 21st డేకి, గుర్తులేదు కానీ ఇక్కడ పెట్టుకున్నాను జాగ్రత్తగా. అదేమో నేను మహారాణి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు నాకు. మా ఆయనకు వచ్చిన అవార్డు అది. మధ్యలో ఉన్న చూసారా చిన్న ఫోటో మా హస్బెండ్ది. ఇది నేను మా ఆయన దుబాయ్లో తీయించుకున్నాం. ఇదేమో మొన్న షోషా వుడ్ వాళ్ళు ఇచ్చారు. ఇది శ్రీలంకలో ఎవరో గంటిచ్చారు. ఇది నేను మా ఆయన లండన్లో తీయించుకున్న ఫోటో. ఇక్కడ చిన్నవి బొమ్మలు. అండ్ ఇది మటుకి ఒక 3 years బ్యాక్ నేను మియాపూర్ దగ్గర తెచ్చుకున్నాను. బుద్ధుడు ఎవ్రీడే అక్కడ దీపం పెడతాం, హాల్లో అలా దీపం పెడితే చాలా చాలా మంచిదంట. అండ్ నెక్స్ట్ ఈ కర్టన్స్కి వచ్చేస్తే ఇవి అంటే ఇంటికి డోర్స్ అండ్ కలర్ కొంచెం క్రీమ్ అండ్ బ్రౌన్ కాబట్టి నేను అలా డిజైన్ చేసి చేయించుకున్నాను. ఈ కర్టన్స్ చేంజ్ కూడా 5-6 years అవుతుంది. అంతకుముందు యాష్ కలర్ ఉండేవి కర్టన్స్. ఇవి ఒక 5-6 years బ్యాక్ చేయించా, మళ్ళీ చేంజ్ చేస్తా. హాల్లో కలర్ చేంజ్ చేసినప్పుడు అవి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు ఇంట్లో కర్టన్స్కి ఓన్లీ కర్టన్స్కే 60,000 అయిందండి. చాలా ఎక్స్పెన్సివ్ కదా కర్టన్స్. ఇటు సైడ్ పెట్టించాను. ఇది ఎలా వస్తుందంటే మధ్యలో ఇలా వైట్ వచ్చేసి వాల్స్కి అండ్ సోఫాకి ఉండేలాగా వస్తుందన్నమాట. ఇలా అది వినాయకుడు ఉన్నాడా గణపయ్య, అది యశు గిఫ్ట్ ఇచ్చింది. ఇదేమో లాస్ట్ ఇయర్ చెట్టు, కొంచెం ఇంకా పోతుంది అని అటు పెట్టేశాను. అండ్ దీని గురించి 2-3 కామెంట్లో అడిగారు. ఇది స్పటిక అంటారు కదా, ఇంట్లో పెట్టుకుంటే మనకి డిష్ తగలదు అని పెట్టుకోమని చెప్తారు. లక్ష్మక్క తెచ్చిచ్చింది ఇది నాకు. దీని వెయిట్ మొత్తం 8 kgs ఉంది. ఇది తెచ్చి 3 years అయింది. ఇన్ కేస్ డిష్ ఉంటే కనుక ఇందులో నుండి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. నిజంగా యశు వాళ్ళ ఇంట్లో చాలాసార్లు చూసాను నేను అట్లా, కానీ మన ఇంట్లో ఏం రావట్లే, బాగానే ఉంది. 3 years 4 years అవుతుంది, అలాగే ఉంది. అండ్ ఇప్పుడు నేను కూర్చున్న సోఫా గురించి చాలామంది మీ సోఫా గురించి చెప్పమంటారు. ఈ సోఫా కాస్ట్ వచ్చేసి 1 lakh అయిందండి. జస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయరే చేయించాను. ప్యూర్ ప్రీమియం లెదర్ అనమాట. సో అందుకే 1 lakh అయింది. దీనికి రెక్లైనర్స్ అవి ఏం లేవు, ప్లెయిన్ సోఫానే. ఇలా కావాలని సింపుల్గా నేను చేయించుకున్నాను. దాంతోపాటు ఈ టేబుల్ కూడా మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చి అంటే వుడ్ తెప్పించి చేయించారనమాట. ఓన్లీ చేయించడానికి 15,000 అయింది. వుడ్కి ఎంత కాస్ట్ అయిందో నాకు తెలీదు. అండ్ ఇక్కడున్న వాల్ పేపర్ బుద్ధుడు ఉన్నాడు కదా, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అప్పుడు 1500 1600, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు. బట్ స్టిల్ అలాంటి పోస్టర్ అయితే మనకి అమెజాన్లో దొరుకుతుంది. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్, అవి నేను గోవాలో కొన్నాను అనమాట. గోవాలో అది నాకు 3500 ఎంతో సెట్ పడింది. హాల్లో అది చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇది మా హాల్ అనమాట. సింపుల్ డీసెంట్గా ఉంటుంది అని నా ఫీలు, బట్ చాలా స్పేషియస్గా. అండ్ ఇటు రండి, నేను శిల్పారామంలో వర్క్ చేసినప్పుడు ఈ పెయింటింగ్స్ కొన్నాను. అప్పుడు 300కి పేరు, నాకు నచ్చింది. ఇది మా వెంకటేశ్వర స్వామి. నా పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన ఇద్దరం వెళ్ళి చాలా ఇష్టంగా కొనుక్కున్నాం, అలా పెట్టేశామన్నమాట. అండ్ అప్పుడు మా ఇల్లు గృహప్రవేశం అప్పుడు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ ఫోటో అది మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చారు. లోపల అలా పెట్టాం. ఇది మా హాల్ టూరు. సింపుల్ అండ్ డీసెంట్. మీకు నచ్చితే ఇలాగే చూపించమంటే ఇంకా వేరే రూమ్స్ ఇలా పార్టీషన్స్గా చూపిస్తాను. బాగుందా, బాగా సెట్ చేసుకున్నానా? మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.